20 రోజులు లారీలు వస్తానే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్, ఎంత అంటే మనం వేరే ఊర్లో ఉండి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసే ఫీలింగ్ ఉంది అంతే. Yes. అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు మనం అందరం. అవును, అదే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్దరు కొట్టేశాడు. అవునండి. అండ్ భాగ్యశ్రీ గారిని నేను ఒకసారి ఒక సీన్ చేశారు. ఆ రోజున ఆ సీన్లో యాక్ట్ చేసుకొని నడుస్తుంటూ వస్తున్నారు. వస్తామంటే చంద్రముఖిలో ఆ, ఆయన ఒక సాధించిన తర్వాత వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలా వచ్చి కూర్చొని ఐ డిడ్ ఇట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చూశాను. అంటే అంత ఫెంటాస్టిక్ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అక్కడ. ఒక ఎమోషనల్ సీన్ అది. Actually, it was a 4-pager dialogue, so I was a little nervous. I'm not going to lie. And నేను చూస్తున్నా అక్కడ. that day only, everybody was there on set. It matters when it's just between మ్యారేజ్ one actor, two actors, but Perilous. You had to say it in front of in a lot front of of people. everybody, like 200 people, background artists, everybody. So చాలా కష్టం. ఎవ్రీడే 500 700 that's true. 1000 ఎవ్రీడే 500 700 1000. అవునా? Frame చెప్తున్నా. though, frame. పాపం మేనేజర్లకి సార్ టైం అవుతుంది ఏమన్నా కొంద తగ్గితే అండ్ ఓ పక్క నుంచి ఫైర్, ఓ పక్క నుంచి డస్ట్, స్మోక్, చెప్తున్నారు Every day. ఎవ్రీడే ఎవ్రీ డే 1000 700 జూనియర్స్ అవును, 40-50 డేస్ పైన అది మన భారత భారతమెట సీక్వెన్స్ ఫిల్ అవ్వడానికి 600 మినిమం పట్టింది. నేను ఇందాక చెప్తున్నా అదే అన్న, మనం మా ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ వచ్చి. అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉన్నాం అక్కడ. యాక్చువల్లీ డైలాగ్ చెప్పిన అంతమంది ఉన్నప్పుడు డైలాగ్ చెప్తుంటే వెనకాల నుంచి "రేయ్, ఆ పాలనేటరా, అది పెట్టరా" మనకి వినిపిస్తుంటాయి స్లోగా. డిస్టర్బెన్స్ అయినా కూడా చేయాలి, ఇది ఒక డైవర్ట్ అవ్వకుండా. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. Thank you. ఎస్, ఐ థింక్ ఆ సీన్ అయిపోయిన మరుసటి రోజు మన ఈశ్వర్య గారు వచ్చి ఇమ్మీడియట్ గా ఏంటి అమ్మాయి పేజీలు చెప్పేస్తుంది. షీ వాజ్ సో మెమరీ ఇంప్రెస్డ్. ఇది చాలాసార్లు చెప్పాను, వెన్ యూ కమ్ టు ఫ్రేమ్ ఒక యాక్టర్ ఎనర్జీ చూపిస్తుంటే మనకు కూడా ఇట్ పుషెస్ యూ. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడని తెలుసు కదా. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ, హీ హ్యాడ్ ఇట్. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ విత్ దెమ్ చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ అరే వీళ్ళతో చేస్తున్నాం కదా, ఓకే కమ్ మనం డైలాగ్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళాలి, వీళ్ళు డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మనకు కూడా చిన్న ఎనర్జీ వస్తుంది. నాకు కూడా సేమ్ ప్యాకెట్ సీన్ నాతో యాక్ట్ చేసేటప్పుడు చాలా ఐ మెంట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫుల్ ఎనర్జీ సార్ మీరు చాలా సీనియర్ యాక్టర్ సార్, అయినా కూడా నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నా కాంపిటీషన్ తను అంటే కూడా బాబు. భయపడి నేను చేశా చెక్ చేసి. రమేష్ గారు ఎస్, వావ్ వాట్ అన్ యాక్టర్. ఎస్, మొత్తం అందరూ సాలిడ్ గా పట్టారండి మొత్తం yes, yes. ప్లేస్మెంట్ లో. నీతోనే కదా ఎక్కువ సీన్ ఉంది. ఏమంటున్నాను ఆయన పేరు రమేష్. రమేష్ అని ఎమ్మెల్యే క్యారెక్టర్ పేరు. అవును రమేష్. రమేష్ ఇందిరా తను Okay, అది ఉండదు. నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా కదా. ఇది డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ డైరెక్టర్ నిజంగా కూడా సీన్ లక్కీ లెగ్ బాబు. మాక్సిమం సినిమాలు ఆడిని తను చేసిన సినిమాలు థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ యాక్టర్ గా మంచి ఆడిని. కాదే సినిమా ధర్మంగా అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. కూడా ప్రమోషన్ కూడా డేట్లు ఇస్తున్నాడు. యాక్టర్ గా ఎక్కువ ఛార్జ్ చేస్తావు సీన్, ప్రమోషన్స్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అంటే క్యారెక్టర్ బట్టన్నా, ఓహో ఎవరి క్యారెక్టర్ అంటే అంటే అన్ని ఇప్పుడు క్యారెక్టర్ మొత్తం సినిమా ప్రమోట్ చేయాలంటే సినిమాలో షేర్ అడుగుతున్నాడు. అదే వాట్సాప్ షేర్ అడిగాను ట్రైలర్ నెట్ షేర్ చేయమని చెప్పి అడిగా. ఓకే, మొత్తానికి లెనిన్ ప్రమోషన్లు బాగా చేసిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజన్ ఎన్నిసార్లు చాటెడ్ ఫ్లైట్ వాడారు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన Correct వారికి answer చెప్తే కనుక నేను ఎప్పుడు వాడలేదు. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. పార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనకండి అంతా. అబ్బా సార్, సచ్ ఏ ఫెంటాస్టిక్ టైం. లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్, మీకు సో ప్రొడక్షన్ గురించి ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట, ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ మా అంటే ఫాదర్ అని అనొచ్చు కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అవి బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం లేదు, ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేశారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమించేసారు సినిమా. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్. ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథను ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాన్నలో ఈ సినిమాతోనే.
అది నా వల్లనా అది కథ వల్లనా అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్, main దాంట్లో అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే అది ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని. లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజ్లు అన్ని, ఈ షార్ట్ ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 ప్రొడక్షన్ హౌసెస్ కమింగ్ టుగెదర్, బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ బోత్ సైడ్స్ నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అంటే మనం ఇంకా వీ గివెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ 100% ఇచ్చేసాం. సినిమా ఏమడిగితే అది ఇచ్చేసాం. సినిమా అడిగింది ఇచ్చేసాము. అండ్ ఆల్సో సార్ ఐ థింక్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది, దట్ ఏమంటారు 100% కాకుండా వి డింట్ లీవ్ ఒక ఇంచు కూడా వదలలేదు మనం. అది బ్లాక్ బస్టర్ అవుతుందా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, కానీ మనం చేయాల్సిన పని మనం చేసాం, పూర్తిగా ఆనెస్ట్గా చేసాం ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లెనిన్. అందరం ఇంకోటి నిజంగా చెప్తుంటారు చాలా మంది, ఒక మంచి స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ విల్ సెలెక్ట్ యాక్టర్స్. యా Correct. ముందు నుంచి డైరెక్టర్ ఏదో అనుకోవచ్చు, Correct. బట్ ఫైనల్ కి షూటింగ్ ముందు అబ్సల్యూట్లీ సార్. కరెక్ట్ గా విల్ ల్యాండ్, సమ్ క్యారెక్టర్స్ విల్ ల్యాండ్, ఓన్లీ స్టోరీ విల్ డిసైడ్ ఇట్. అది సినిమా జరిగింది. ఈ కథ నా కోసం రాసింది కాదు కూడా, కూడా రాసింది కదా, వెతుక్కుంటూ వచ్చింది. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే సినిమా దానికి ఏం కావాలో చేసుకుంటదండి, ఫైనల్ గా అది వచ్చే వరకు చేసుకుంటది, కాదు అంటే సీన్ దగ్గరకు వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. క్యారెక్టర్ కి నిన్ను వదలట్లేదు సీన్, ఆనా వదలట్లేదు. ఓకే, ఎక్కడో హట్ అయ్యాడు అన్నయ్య ఎక్కడో హట్ అయ్యాడు. కంక్లూడ్ చేద్దాం అన్న, కంక్లూడ్ చేద్దాం అన్న. నువ్వు చెయ్యి. యా ఓకే, మొత్తానికి లెనిన్ జూలై 10th రాబోతుంది. మనోడు వస్తా ఉన్నాడు లెనిన్, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఒక మంచి సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా లెనిన్ అవుతుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, టెక్నీషియన్కి, బ్యానర్కి, అందరికీ ఐ హోప్ మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి. ఈ సినిమా బాబు కోసం హిట్ అవ్వాలండి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు దండం పెట్టుకొని వచ్చి చేసిన సినిమా ఇది. ఇది మాత్రం నిస్వార్థంగా చెప్తున్న మాట. కథలో దమ్ముంది, పర్ఫార్మర్లు దొరికారు, ఖచ్చితంగా ఆడాలి అని బలంగా కోరుకున్న సినిమా. ప్లీజ్ జూలై 10th థియేటర్స్కి వస్తుంది. జూలై 10th అని మాట్లాడతా, అప్పుడు చూసుకుందాం. ఎంతసేపు మాట్లాడేదారు కదా? కాదు, ఓకే, మాట్లాడాల్సి నేను. మీరు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరు మనోడు అని అంటున్నారు, మనం వస్తున్నాం. ఐ థింక్ లెనిన్ టీమ్ ఈస్ కమింగ్ వెరీ హార్డ్. మనంతో వస్తున్నాం, మనస్ఫూర్తిగా వస్తున్నాం ఈసారి. సో ఎస్, జూలై 10th కలుస్తాం థియేటర్లో. అండ్ ఎస్, మనం 10th తర్వాత మాట్లాడదాం సార్. 10th తర్వాత ఇంకా మాట్లాడటాలు లేవు. 10th ఈవినింగ్ మాట్లాడాలి. 10th ఈవినింగే మాట్లాడదాం సార్. అప్పుడే అక్కడే సినిమానే మాట్లాడదు బాబు, ఇంకా మనం మాట్లాడవసరం. 10th ఎందుకంటానని సినిమాయే మాట్లాడాలి కాబట్టి మనమేం మాట్లాడవసరం లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్, ఐ మీన్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ it is all very overwhelming, but I feel I need more of that support and a lot of your blessings because it is a very special film and you will all know on the 10th why I'm saying this. So please bless us. ఎస్, జూలై 10th లెనిన్ జిందాబాద్.